హాయ్ అండి. ఎప్పుడు మేము కువైట్ నుండి ఇండియాకి వచ్చినా ఖచ్చితంగా ఒక 3, 4, 5 ఫేమస్ టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇక అందులో ఫస్ట్గా అయితే ఈసారి భద్రాచలంకి ప్లాన్ చేసుకున్నాము. మేము అసలు అనుకోలేదనమాట. మా బావగారు చిన్నాన్నగారు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వెళ్ళడానికి. సరే ఇంకా మమ్మల్ని రమ్మని అడిగారు. ఎంత దూరం వచ్చాం కదా, దేవుని కూడా ఒకసారి చూసేద్దాం అనేసి మేము కూడా ఓకే చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇక ఈ ట్రిప్ అయితే మాకు అసలు గుర్తుండిపోతుంది అనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఇలా అందరం కలిసి కొంచెం దూరంగా వెళ్ళేది, లాంగ్ డ్రైవ్ లో కార్ లో భలే అల్లరి చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎక్కడంటే అక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అన్ని చూసుకుంటూ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మర్చిపోలేని ట్రిప్ ఇది. మన దన్నుతో గోల్ అయితే మామూలుగా ఉంటదా, అసలు అందరినీ ఎంటర్టైన్ చేసేస్తున్నాడు. పక్కన కూర్చున్నారు సరిత పిన్ని, ఇంకెదరు డ్రైవింగ్ చేస్తున్నది అయితే చిన్నాన్న గారు, వెనకాల కూర్చున్నారు కదా లవ్ బర్డ్స్ మా బావగారు ఇంకా అక్క, నాకు ఎడం వైపుగా కూర్చున్నది మా బావగారు వాళ్ళ అమ్మాయి, ఇక ఎదుర మా ఆయన సమాన్షు కూర్చున్నారు. ఇవి ఎవరికైనా గుర్తున్నా లేదో తెలియదు కానీ చిన్నప్పుడు ఈతకాయలు అనేసి అమ్మేవారు. ఒక్కొక్కటి పావలా తెగ కొనుక్కుని తినేసేదాన్ని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు చిన్నాన్న గారు తీసుకొచ్చారు, తినేసాను మళ్ళీ. ఇక్కడ ఏదో కామెడీ బోర్డు ఉంది చూసారా, పెట్రోల్ కంటే థమ్స్ అప్ ఫ్రీ అంట. ఏంటో ఈ విచిత్రం అసలు. ఎండలైతే మంచిగా ముదిరిపోయినాయి కాబట్టి వెళ్లేదారిలో అన్ని కొబ్బరి బొండాలు అమ్మే దుకాణాలే ఉన్నాయి. ఇక ఇప్పుడైతే ఎవరు బొండాలు కొనుక్కుని తాగట్లేదు, ఎవరికి వాళ్ళే ఫుల్ బాటిల్ తీసేసుకుంటున్నారు. బొండం కంటే కూడా బాటిల్ అనేది చెప్పాలంటే వర్త్ ఇట్. ఇక ఒక బాటిల్ వచ్చేసి 20 రూపాయల 50 రూపాయల మర్చిపోయాను. ఆ బాటిల్ అయితే తీసేసుకున్నాం. మేము 2 బాటిల్స్ తీసుకున్నాము, ఎందుకంటే గ్యాంగ్ ఎక్కువ ఉన్నాం కదా. అతనైతే పాపం మంచిగా ఒక్కొక్క బాటిల్ చెరిగి అందులో వాటర్ అయితే వేస్తున్నారు. అందరూ ఇంకా ఎప్పుడేస్తారా తాగుదాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు మాకు దగ్గరగా ఉండే టెంపుల్స్ విజయవాడ, చింతర్తి, అప్పనపల్లి ఇలా అయితే వెళ్ళొచ్చేస్తూ ఉంటాం ఎప్పుడంటే అప్పుడు. ఇంకెలా కొంచెం దూరంగా వెళ్లే టెంపుల్స్ కి అయితే ఇలా ప్లానింగ్ అయినా ఉండాలి, సరదాగా ఇలా ఎవరితో అయినా కలిసి అయినా వెళ్ళాలి, లేదంటే మనం ముందు నుంచే బుక్ చేసుకొని ట్రైన్ కి వెళ్ళేదైతే అలాగైనా కూడా వెళ్ళాలి. ఇండియా వచ్చినప్పుడు ఏముంటాయండి, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మళ్ళీ స్టోర్ చేసుకుని మెమరీస్ గా గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఈ దారి అంతా కూడా పొగాకు పంటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక జంగారెడ్డి గుడికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చేసి పైకి అంటే కట్టారు. భలే కింద నుంచి వ్యూ అంతా కనిపిస్తుంది. ఇటు నుంచే వెళ్తున్నాం కదా, ఈ దేవుని కూడా ఒకసారి చూసేసి దండం పెట్టేసుకుందామని ఇక్కడ కూడా ఆగాము. ఇక వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మంచిగా అందరూ ఇక్కడ కూడా నాలాంటి పిచ్చివాళ్ళు ఉంటారు కదా, ఫోటో షూట్స్ వీడియోస్ ఇవన్నీ చేసుకుంటున్నారు. చాలా మంది రీల్స్ కూడా చేస్తూ కనిపించారు. మేమేంటంటే భద్రాచలంలో నైట్ ఉండిపోయేలాగా స్టార్ట్ అయ్యాము అనమాట. అంటే ఈ రోజు 2ంటికి అలా స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్. ఇక నైట్ వచ్చేసి 8:30 అలా అంతా భద్రాచలంకి రీచ్ అయిపోతాము. అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దేవుడిని దర్శనం చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళాలనుకుంటే నైట్ అంటే తెల్లారు గట్ల 2, 3 ఆ టైంకి స్టార్ట్ అవునా మార్నింగ్ వెళ్ళేలాగా వెళ్ళొచ్చు. కాకపోతే అది కొంచెం హడావిడిగా ఉంటుంది ప్రయాణం అనేది, మనం ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు. పిల్లలు ఉన్నారు కాబట్టి సరదాగా వాళ్ళు చూస్తారు ఇవన్నీ పగలైతేని, ప్లస్ మనం కూడా హాయిగా తాతీగా ఎక్కడంటే అక్కడ ఇలాగా ఆగుతూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉన్నవి అందరికి బిజీ లైఫ్లు కదా, ఒక రోజునైనా మనం ఇలాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళకపోతే ఎలా మరి. ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి మేము టైము 5 అలా అవుతుంది. ఇంకా దేవుడికి అయితే అప్పుడే డ్రెస్ అంతా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే కొంచెం సేపు వెయిట్ చేయవలసి వచ్చింది. ఇక ఆ టైంలో అయితే మేము సరదాగా ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చి సేమ్ అయోధ్యలో రాముల వారు ఉన్నారు కదా, సేమ్ అదే మోడల్లో ఉన్నారు. ఇక అప్పుడే అన్ని నగలు తీసేసి మళ్ళీ సాయంత్రంకి స్వామివారిని అలంకరిస్తున్నారు. ఓన్లీ పంచికట్టు ఒకటి కట్టి దర్శనానికి అయితే దర్శనానికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అందరం భోజనాలు చేసేసి వచ్చాము. ఇంకా తర్వాత స్నానాలు ఏం చేయలేదు కాబట్టి బయట నుంచి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి చూడండి, ఆంధ్ర నుండి తెలంగాణకి వచ్చాము. ఇక్కడ అన్ని కూడా ఇంకా గూడాలు అనమాట తగిలేవి, జంగారెడ్డి గూడెం ఇవన్నీ దాటేసాము. అంతా కొంచెం అడవిలాగా ఉంటుంది ఇదంతాని. బాగా మేము ఆగుతూ వచ్చాం కాబట్టి వచ్చేసరికి 8:30, 9 అయిపోతుంది. ఇదిగోండి భద్రాద్రి రామయ్య ఆలయం అయితే మెరిసిపోతూ ఉంది నైట్ లైట్. ఎప్పుడైతే ద్వారం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కూడా లోపల వరకు అన్ని ఎక్కడంటే అక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం టెంపుల్ కి దగ్గరలో కావాలి అనుకుంటే ముందుకు వచ్చేసి కారు ఉన్న వాళ్ళైతే ఇలా మనం గుడికి దగ్గరలో పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఏంటంటే ఎక్కడైతే కొంచెం గుడికి దూరంగా ఉందో అక్కడ వచ్చేసి హోటల్స్ కి కొంచెం రేట్ అనేది తక్కువ ఉంటది. టెంపుల్ కి దగ్గరలోకి వచ్చేసామంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటది, ఎందుకంటే మనం ఈజీగా వెళ్ళడానికి దగ్గర కాబట్టి. ఇక మేమైతే
దగ్గరగా ఇంకా రూమ్స్ తీసుకుని అంతా లోపలికి వచ్చేటప్పటికి 9:30, 10 అయిపోయిందండి. మా ప్లాన్ ఏంటంటే మళ్ళీ మార్నింగ్ 3కి అలాగా లేచేసి స్నానాలకి 4కి అంతా వెళ్ళిపోవాలి అన్నట్టుగా. ఇక ఉండే ఈ 4-5 గంటలకి ఇంకా అంత మంచి కాస్ట్లీ రూమ్స్, అంత ఏసీ రూమ్స్ ఎందుకులే అని నార్మల్ రూమ్ తీసేసుకున్నాము. ఫుల్ గా టైర్డ్ అయి ఉన్నామేమో, మంచిగా నిద్ర పట్టేసింది. ఇక మార్నింగ్ అయితే లేచేసి 4కి అలాగా స్నానాలకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడంతా వీడియో అయితే షూట్ చేయలేదు, నేను ఇంకా తీసుకెళ్ళి 5 అవుతుందండి. అప్పుడు వచ్చేసి సుప్రభాత సేవ జరుగుతూ ఉంది రాముల వారికి. ఆ సేవలోకి వెళ్ళామన్నమాట మేము. అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే, శ్రీరామనవమి దగ్గరలో ఉంది కదా, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంక ఇప్పుడు అందరూను శ్రీరామనవమికి వెళ్దాము అన్నట్టుగా చాలా మంది వెళ్ళరు కదా, చాలా ఖాళీగా కూడా ఉంది. అసలు దర్శనం ఒక్కసారి కాదు 2-3 సార్లు చేసుకున్నాము. చాలా మంది ఓన్లీ దేవుణ్ణి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. అలా కదండి, పర్ణశాలకు కూడా వెళ్ళండి. ఇక్కడే అసలు సీతమ్మ వారు, రాముల వారు ఇక్కడే స్టే చేశారు, ఇక్కడే బట్టలు ఆరేసుకున్నారు. వాళ్ళంతా తిరిగిన ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూడాలి. నిజంగా ఈ ఆనవాళ్ళన్నీ ఎలా ఉన్నాయి అంటే చూస్తేనే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి మాకైతేని. చాలా బాగుంది అసలు. ఎప్పుడు ఫోన్స్ లోను, వీడియోస్ లోను, సినిమాలోను చూడడం తప్ప రియల్ గా ఫస్ట్ టైం వచ్చి చూడడం అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో ఇక్కడ. ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఉంటే కనుక చూసి నిజంగా దండం పెట్టుకోండి. చాలా బాగుంది ప్లేసు. ఇక్కడైతే అమ్మవారు ఇంకా రాముల వారు తిరిగిన ప్లేస్ కాబట్టి అసలు ఒక ఫీల్ ఉందన్నమాట ఈ ప్లేస్ లో నడుస్తున్నంత సేపును. ఇదిగిదిగు నా రాముడు ఈడని కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారె చీర, ఇది రాముడు కట్టుకునగా పులకించిన పంచే, ఏడేడు లోకాలను ఏలిన పాదాలివే. ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేది ఫస్ట్ గా శబరి పాడిన పాట ఇదిగిదిగో నా రాముడు. ఈ సాంగే గుర్తొస్తుంది. అసలు పాడకుండా కూడా ఉండలేమన్నమాట, అంత అసలు ఫీల్ ఉంది. నేను అసలు చెప్పలేకపోతున్నాను, అంత బాగా నచ్చింది నాకు. ఇక్కడ చిన్న నదిలా ఉంది కదా, ఈ నదిలోనే అమ్మవారు అక్కడ బట్టలు అనేవి ఉతుక్కునేవారు. ఇంకిక్కడే పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా పెట్టుకునేవారు అనమాట. ఇక్కడైతే మా దొన్ను సమానుషు చేపలు పడతారంటే ఈ నదిలోను. పెద్ద హీరోల్లాగా ఫ్యాంట్లు అయితే పైకి పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎలా పట్టేస్తారో మరి. నేనైతే ఇంకా చెప్పినా వినట్లేదు, సర్లేని ఇంకా వదిలేశాను వాళ్ళ ఇష్టానికి. ఒకప్పుడు అంటే ఒకానొకప్పుడు ఎప్పుడో దేవుళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడే వాళ్ళు నివసిస్తూ ఇక్కడ నడుస్తూ వాళ్ళు ఉన్న ప్లేస్ కి మళ్ళీ మనం ఇలా వెళ్ళి వాళ్ళు ఉన్న చోటను మనం తిరగగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము అంటే అసలు ఎంత అదృష్టం ఉండాలో కదా. అసలు వీడియో చేస్తున్నప్పుడు కూడా చెప్పలేని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. ఒక దేవుడే ఇలా మాట్లాడించేస్తున్నారా, దేవుడే ఇలా చెప్పేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అదొక మంచి చెప్పలేనిది. దేవుడి మహిమ అనేది అలా ఉంటుంది కాబట్టి అది అసలు నో వర్డ్స్. ఇంకా అబ్బా చాలా బాగుంది. భద్రాచలం విజిట్ చేయని వాళ్ళు ప్లీజ్ భద్రాచలం వెళ్ళండి, పర్ణశాలకు కూడా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. మా బావగారు మా చిన్నాన్నగారు వాళ్ళు అసలు భద్రాచలం రమ్మని అడిగినప్పుడు మేము అసలు వెళ్ళాలా వద్దా అనుకున్నాము. మళ్ళీ నేను అన్నా అనమాట, దేవుడే ఇలాగా వచ్చి అడిగిస్తున్నారేమో, మనం వెళ్ళకుండా ఎందుకు ఉండాలి, ఈ అవకాశం వచ్చినప్పుడు ఉత్తినే మనం అయితే ప్లాన్ చేసుకోవాలి కదా, చేసుకోలేదు కదా వెళ్ళడానికి, వెళ్దాం ప్లీజ్ అంటూ ఉన్నాను. అసలు ఈ రోజైతే మా హస్బెండ్ కి మార్నింగ్ అయితే బాగాలేదు, ఎందుకంటే వైజాగ్ నుంచి నైట్ వెళ్ళాము, మార్నింగ్ వచ్చాము. ఇంకా తనకి స్టమక్ అప్సెట్ గా ఉంది, ఇంకా వెళ్ళొద్దులే అన్నట్టుగా అన్నారు. నేనైతే అన్నాను ఆఫ్టర్నూన్ కి అంతా సెట్ అయిపోతుందిలే, ఏం కాదు టాబ్లెట్ వేసేసుకోండి, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలి అని నేనే ఫోర్స్ చేశాను. ఇంకా మళ్ళీ తనకు అసలు స్టార్ట్ అయ్యింది కానీ నుంచి అసలు ఏమీ లేదు, నార్మల్ అయిపోయారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ గుట్టలో నుండి 3 రాళ్లు తీసి వెనక్కి చూడకోకుండా వెయ్యాలంట. ఏంటి అనేది నాకైతే తెలియదు ఎగ్జాక్ట్ గాని. తాతయ్య గారు ఇక్కడ ఏమైనా మనకు తెలియకపోతే చెప్తున్నారు. వెళ్లే ముందైతే ఇక కాఫీ టీ 2 కూడా చేసేయమని చెప్పాము. మేము వచ్చేటప్పటికి సరదాగా మంచిగా కాసేసి ఉంచారు. పాపం ముసలతను ఎంత కష్టపడి చేస్తున్నారో కదా, భలేగా చాలా జాలనిపించింది చూస్తేని.
ఎవరికి కాఫీ కావాలో ఎవరికి టీ కావాలో వాళ్ళు చెప్పేసుకున్నారు, తాగేస్తున్నారు. ఇక్కడ ఇంకా ముఖ్యమైనది చూడవలసింది ఉంది. ఇది కూడా నేను అసలు ఫస్ట్ టైం చూసేది. మేమందరమును, నేనే కాదు, మేబీ మీలో చాలా మంది వీడియో చూసే వాళ్ళు కూడా ఫస్ట్ టైమే చూస్తూ ఉండొచ్చు. మన సైడ్ అంతా పండించే వరి పంటలన్నీ నార్మల్ గా పండించేస్తాము, కానీ భద్రాచలంలో పండించే వరి పంటలు అన్ని కూడా అమ్మాయి అబ్బాయి వరి పంట అంట. ఒకటి వచ్చేసి లాంగ్ గాని, ఒకటి వచ్చేసి షార్ట్ గాని ఉంది. చూడండి, పొడవుగా పొట్టుగా, పొడవుగా పొట్టుగా అలాగుంది. చూసారా డిఫరెన్స్? ఇది వచ్చేసి ఆడ మగ వరి పంట అని అంటారంట. తాతయ్య గారు చెప్పారు, చూడమని కూడా తాతయ్య గారే చూపించారు. అసలు భలే సరదాగా ఉంది కదా ఇలాగ వేయడము. ఎప్పుడు వినను కూడా వినలేదు. నార్మల్ గా రైస్ వచ్చేసి పొడవుగా వస్తుంది, అంటే బాస్మతి రైస్ లో ఆ టైప్ లో ఉంది. చిన్న చిన్న రైస్ అయితే కాదు. చూస్తున్నారు కదా, పొడవుగా ఉంది, పొట్టిగా ఉంది. ఈ పంటలన్నీ కూడా ఇంక ఇవే పండిస్తారంట. ఇక ఇవంతా చూసేసిన తర్వాత ఇంకొంచెం దూరంగా వస్తే ఇక్కడ వచ్చేసి సీతారాముల వారిది టెంపుల్ ఉంది. దీని పక్కనే అంటే రాముల వారు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు చిన్న పాకలాగా వేసుకొని ఉండేవారు కదా, ఆ టైప్ లో ఇప్పుడు నార్మల్ గా కట్టారు. అంటే పాతకాలంవి ఉంచలేరు కదా, ఇప్పటి వరకు ఎలా ఉంటాయి, నార్మల్ గా ఇప్పుడు తగ్గట్టుగా కట్టారు వాటిని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పర్ణశాల కుటీరము. ఈ కుటీరంలో వాళ్ళు ఉండేవారు, రావణాసుడు ఎలా వచ్చారు, అమ్మవారిని ఎలా తీసుకెళ్లారు అనేది మనకి చూపించడం కోసం ఇలాగంతా క్రియేట్ చేశారు. వాళ్ళు నిజంగా ఉన్నవి ఉంచాలంటే అసలు ఎలా కుదురుతుందండి అనుకోవడానికైనాని. ఇక ఇక్కడైతే ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు. ఇక మమ్మల్ని అయితే ఫొటోస్ తీసుకోవద్దు, వీడియోస్ తీసుకోవద్దు అని అంటున్నారు. అయినా కూడా నేను తీసాను. వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అక్కడ ఏమీ రూల్ లేదు, ఫొటోస్ తీసుకోకూడదు, వీడియో తీసుకోకూడదు. పాడిన పాటలో మొత్తం అంతా ఇక్కడ జరిగిన స్టోరీ ఉంటుంది కదా. అమ్మవారికి లక్ష్మణుడు బయటికి వెళ్ళొద్దని గీత గీయడం, మళ్ళీ తర్వాత రావణాసురుడు వేరే బిచ్చగాడి వేషంలో వచ్చి అమ్మవారిని తీసుకువెళ్ళడం, ఇదంతా కూడా ఇక్కడ భలేగా ఫొటోస్ ఇలాగా స్టాచ్యూల కింద చేసి చాలా బాగా పెట్టారు. నేను ఇందుకే చెప్తున్నానండి, పర్ణశాల వెళ్ళండి, ఇక్కడ కూడా అసలు చాలా బాగుంది అనేసి. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు నిజంగా పర్ణశాలను విజిట్ చేయండి. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, రాముల వారు అసలు అడవిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే దాని గురించి. వీలైతే ఫోటో తీసుకొని తర్వాత చదువుకోవచ్చు టైం లేకపోతే. పక్కనే శివాలయం కూడా ఉంది, మనం చక్కగా శివుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కూడా ఎక్కువగా మిరపకాయ పంటలు పండిస్తున్నారు. వచ్చేదారిలో అయితే చూస్తూ వచ్చాము. ఇక శివాలయం ఎదురుకుండా అయితే మంచిగా ఎక్కువ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో అయితే చూడండి ఎన్ని మిరపకాయలు ఎండబెట్టారోను. నేనైతే పంతులు గారిని అడిగాను లోపలికి వెళ్ళొచ్చా, ఎవరు ఏమన్నారా అని. పంతులు గారు అయితే అన్నారు, వెళ్ళి వీడియో గానీ ఫోటో గానీ కావాలంటే తీసుకో అమ్మా, ఎవరేమన్నారు అన్నట్టుగా అన్నారు. ఇక నేను వచ్చేసాను ధైర్యం. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటారు, ఏంటి ఇవి ఎన్ని మిరపకాయలు అనుకుంటుందా, ఏమనుకుంటుంది, ఇలాగ మొత్తం తీసేసి ఇలా చేసేస్తుంది, మంటలు వచ్చేస్తాయని. అవి అసలు ఏమి మంట ఏమి రాలేదండి, నార్మల్ గా ఉన్నాయి అంతే. నేను అందులోనూ వాటిని కట్ చేసేసి చేతులతోటి అలా పట్టేసుకుని ఏం చేసేలేదు, ఓన్లీ కాడల దగ్గర పట్టుకున్నాను అంతే. నా చీరకి భలే ఈ ఎండుమిరపకాయలు సెట్ అయిపోయి మ్యాచింగ్ అంటూ ఉన్నారు అందరూను. ఇక ఇప్పుడైతే అబ్బా హాయిగా ఉంది, దేవుడి దర్శనం అయిపోయింది, పర్ణశాల వెళ్ళాము, మొత్తం అన్ని చూసేసాము. ఇంకా మన పొట్ట పూజ చెయ్యాలి, ఆకలేస్తుంది అందరికీ. ఇక ఎక్కడ ఆగుదాము, మంచి టిఫిన్ దొరుకుతుంది అన్నట్టుగా వెయిట్ చేస్తూ చూస్తున్నాము. ఎక్కడ మంచి హోటల్స్ అయితే కనిపించలేదు. ఇక భద్రాచలం లోపల అంటే విలేజ్ లాగా ఉంటుంది కదా, అదంతా దాటేసి వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్ మీదకి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడంతా కూడా అడవిలో అనమాట. ఈ అడవులకి వెళ్లే ముందు అక్కడ ఇంకొక ఊరు ఉంది సెంటర్ టైప్ లోను, అక్కడైతే టిఫిన్ చేయడానికి ఉంటుంది. అక్కడ టిఫిన్ చేసేసాము. అబ్బా చిన్న చిన్న బజ్జీలు వేసారు ఒక తాతయ్య గారు, ఎంత బాగున్నాయో, చాలా బాగా వేసారు. వాళ్ళు వచ్చేసి ముస్లిమ్స్. టిఫిన్ మాత్రం ఎక్సలెంట్ గా వేసారు. వచ్చేసేటప్పుడైతే ఇంకా మా ఆయన్ని నన్ను వెనక తోసేశారు. సర్లే ఇంకా అనేసి బ్యాక్ సీట్ లో ఇంక మేమిద్దరం కూర్చున్నాము. సమాన్షు దన్ను ఇంకా వాళ్ళు కూడా కూర్చుంటారని ఏడుపు, ఎవరో ఒకరైతే కూర్చున్నారు. ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎక్కడ చూసినా కోతులే, వచ్చేటప్పుడు ఏంటి వెళ్ళేటప్పుడు ఏంటి బాగా అన్నమాట. కోతులు ఎన్ని ఉన్నాయంటే మేమైతే అసలు ఇన్ని ఉంటాయని తెలియక ఏమి తీసుకెళ్లేదు. ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక గెల అట్టుపళ్ళు కానీ ఇలాగ కొబ్బరి చిప్పలు కానీ తీసుకెళ్ళండి. మంచిగా చిన్న చిన్న కోతి పిల్లలన్నీ భలే వేయొచ్చు వాటికి. అసలు కారు ఆగుతుందంటే చాలు కోతులన్నీ వచ్చేస్తున్నాయి, చుట్టూ మూసేస్తున్నాయి.
నిజంగా మేము ఏమీ తీసుకురాలేదని చాలా బాధేసింది. కానీ మేము కొట్టిన కొబ్బరి చెప్పులు ఉంటే అలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం వచ్చేసే దారిలోనే అక్కడ కొంతమంది స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మారేడుమిల్లి అనే ఊరు అనమాట. ఇలా లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ అవి ఉంటాయంట అడవుల్లోనూ. ఇక ఇప్పుడు వచ్చేసి వేసవకాలం కాబట్టి వాటర్ ఉండవు అనేసి అన్నారని మేము వెళ్ళలేదు. ఇక వెళ్ళేదారంతా కూడా బ్యాంబూ బిర్యానీలు ఫేమస్. అన్ని కూడా బ్యాంబూ ట్రీసే. వెళ్ళినా ఒకసారి టెంపుల్ కి వెళ్ళకుండా కూడా నార్మల్ గా రావాలి. ఎందుకంటే బ్యాంబూ స్టిక్స్ లో అప్పటికప్పుడు కట్ చేసి బిర్యానీలు చేస్తున్నారు. ఆ దారంతా పొడవుని కూడా నిప్పుల మీద పెట్టి బ్యాంబూ బిర్యానీస్ చేస్తున్నారు. బయట మనం హోటల్స్ లో చూసినప్పుడు ఆ బ్యాంబూ బిర్యానీ తిందాము ట్రై చేద్దామని తీసుకుంటాము. నిజంగా అక్కడ వాళ్ళు కట్ చేసి వండే దగ్గర మనకి తినడానికి అవకాశం లేకపోయింది అనిపించింది. ఇక ఒక చోట అయితే హోటల్స్ లో భోజనాలు తీసుకున్నాము. ఎక్కడైనా సరదాగా ఆగి కూర్చుని తినేద్దామని. మళ్ళీ వచ్చేసేటప్పుడు కూడా మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. మళ్ళీ వేరే ఒక వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈయన చాలా ఫేమస్ అంట. ఆ టెంపుల్లో అయితే భోజనాలకి ఆగాము. అక్కడ వాళ్ళు కూడా అన్న సమారాధన చేస్తున్నారంట. ఇక మా భోజనాలు ఈ భోజనాలు రెండు కలిపి తినేసాము. మాతో పాటు కోతులు కూడా చక్కగా తినేస్తున్నాయి. మా భద్రాచలం ట్రిప్ అయితే ఇలా చాలా బాగా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మర్చిపోలేని ఒక మంచి ట్రిప్. భద్రాచలం వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇక వచ్చేటప్పుడు అయితే రాజమండ్రి నుంచి వస్తున్నాము. గోదావరి కూడా చాలా బాగుంది అసలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.